అసలు మార్నింగ్ నుంచి ఫుల్ గాలిదుమ్ము అండి ఇటువైపు అయితే. మాకెళ్ళి ఎక్కువ చెట్లు ఉన్నాయి కాబట్టి గాలిదుమ్ముకి అయితే ఆకులు మొత్తం కొట్టుకొని ఇటువైపు అయితే వచ్చినాయి. అసలు వాకిలు ఎప్పుడు ఊకాల్సింది ఎండ వచ్చేదాకా ఆగినాను, ఎందుకంటే చెప్పినా కండి గాలిదుమ్ము వస్తుందని. కాబట్టి వాటి గాలిదుమ్ము వల్ల ఊకలేకపోయినాను. గాలిదుమ్ము ఆగినాక ఊగుదంలే అని ఆగినాను. ఇప్పుడైతే గాలిదుమ్ము ఆగింది, అందుకే ఊడ్చేస్తున్నాను మొత్తానికి. చెట్లు అయితే మావి కాదండి, పక్కింటి వాళ్ళ చెట్టు. ఆ చెట్టు ఆకులు మొత్తం మా ఇంట్లోనే పడితే చూడండి ఎంత చెత్త ఉందో. అసలు చికాకు పుట్టింది. అటు ఇటుగా నాకు చాలా టైం పట్టింది. 1 అవర్ దాకా ఊడ్చినాను. మొత్తం ఎత్తి పడేసేసరికి చాలా టైం పట్టింది నాకైతే. వారు చూస్తే తిడతారేమో అని టకటకైతే ఊడ్చేస్తున్నాను, ఎందుకంటే లేటుగా ఊడుస్తున్నాను. అప్పటికి 8:30 అవుతుంది అనుకుంటే ఎండకడ వచ్చేసింది. మళ్ళీ ఇంత ఈ టైం దాకా ఊడవకుండా ఏం చేసినావు అని తిడతారేమో అని టకటకైతే ఊడ్చేస్తున్నాను మొత్తానికి. ఎక్కువ శాతం ఈ రేకుల ముందే రాలుతాయండి ఆకులు అయితే. ఇటువైపు అంత పెద్దగా చెత్త పడదు, కానీ ఇటువైపే ఉంటుంది చెత్త ఎక్కువ. మేము పెద్దగా చెట్ల కింద కూడా కూర్చోమండి, లోపలే ఉంటాయి 24 గంటలు. మా పాప బాబు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆడుకుంటారేమో అని మట్టిలో లోపలే కూర్చోబెడతాను వాళ్ళని అయితే. గచ్చు కాబట్టి సరిపోయింది మాకైతే, లేకపోతే మట్టి వాకిలి అయితే అదిరిపోయేది ఊడ్చలేక. ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు గబ్బా, కొద్దిగా లైక్ కూడా చేయండి. లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. వీడియోస్ నచ్చుతానే లేదా కామెంట్ కూడా చేయండి. అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అలాంటి వీడియోస్ తీయటానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకెన్నో వీడియోస్ తీయటానికి అయితే మీ ముందుకు వస్తాను కాబట్టి కామెంట్ చేయండి.